స్వామియే శరణమయ్యప్ప. మనము ఈ యొక్క నెల రోజులు అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా చక్కగా ఈ పవిత్ర జలస్నానం చేసుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క పోలిపాడ్యమి రేపు అనగా 21/11/2025 శుక్రవారం పోలిపాడ్యమి ఉదయం ప్రాతకాలం ఉన్నది. కావున ఈ యొక్క పోలిపాడ్యం నాడు అందరూ కూడా తెల్లవారుజామున లేచి స్నాన సంధ్యావందనాలు చేసుకుని కార్తీక మాసం ఎలాగైతే పాలించామో అదేవిధంగా పోలిపాడ్యం కూడా పాలించాలి. ఎందుకంటే పోలి స్వర్గంకి అంటే శరీరంతో పోలి స్వర్గానికి పుష్పక విమానం మీద వెళ్ళింది. మన ఛానల్లో ఆ కథ పెట్టాను చూడండి. అయితే రేపు ఉదయం అంటే పాడ్యం నాడు ఉదయం ఎవరైతే తెల్లవారుజామున లేచి స్నానం చేస్తారో సంధ్యావందనం చేసుకుంటారు. అదేవిధంగా దాన ధర్మాలు అంటే ఒక శాలిగ్రామ దానం కానీ దీపదానం కానీ వస్త్రదానం కానీ స్వయంపాక దానం కానీ చేస్తారో కార్తీక మాసంలో ఎంతైతే చేశారో ఫలితం కలుగుతుందో ఆ యొక్క ఒక్కరోజు కూడా అటువంటి ఫలితం కలుగుతుంది. కావున ఆ యొక్క తెల్లవారుజామున లేచి కనీసం నదీ తీరానికి లేదంటే ఇంటి దగ్గర కానీ ఒక అరటి దొప్ప మీద ఆ యొక్క దీపాన్ని వెలిగించి ఆ యొక్క కార్తీక దామోదరుడికి నివేదన పెట్టవచ్చు. లేదా శివాలయంలో కానీ వైకుంఠ విష్ణాలయంలో కానీ ఆ యొక్క దీపాన్ని వెలిగించినా మంచిదే. రేపు విశేషంగా గోధుమ పిండితో చేసినటువంటి ప్రసాదాన్ని పెడితే శివకేశులు సంతోషిస్తారు. కాబట్టి ఈ కార్తీక మాసం ఎంతైతే ఫలితం వస్తుందో రేపు ఒక్కరోజు అటువంటి విశేష ఫలితం వస్తుంది. దానిని పోలిపాడ్యమి అంటారు. స్వామియే శరణం.